హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. ఈరోజు నేను మీకు మైసూర్ పాక్ రెసిపీ చూపించబోతున్నానండి. అది సాఫ్ట్ మైసూర్ పాక్ అన్నమాట. చాలా టేస్టీగా చాలా స్వీట్గా ఉంటుందండి. నోట్లో వేసుకున్నామా ఇలా వేసుకుంటే అలా కరిగిపోతుందన్నమాట. చూడండి ఎంత బాగుందో, ఎంత స్మూత్గా బ్రేక్ అవుతుందో చూడండి. చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందన్నమాట. అంత సాఫ్ట్గా ఉండే సాఫ్ట్ మైసూర్ పాకు ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నా. వీడియో కానీ నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఒక ప్లేట్కి ఆయిల్ రాసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఆ తర్వాత ప్యాన్ తీసుకొని అందులో 2 కప్స్ పంచదార వేసుకుంటున్నా. అలాగే అదే కప్పుతోటి 1.5 కప్పు వాటర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు మనకి పంచదార అంతా బాగా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత పక్కన నేను మరో పొయ్యి వెలిగించుకొని ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకుంటున్నానండి. చూడండి మన పంచదార కరిగిపోతుంది. పైన చూడండి తెల్లగా నురగ లెక్కన ఎలా కనిపిస్తుందో. బుడగల లెక్కన వస్తుంది కదా. ఇలా మనకి పాకం లేత పాకం రావాల్సిన అవసరం లేదండి. కొంచెం జిగురుగా వస్తుందా అన్న టైంలో మనం ఈ శనగపిండి 1 కప్ శనగపిండి తీసుకుంటున్నాం కదా, ఆ శనగపిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎక్కడా ఉండాలనేవి లేకుండా చక్కగా కలుపుకోవాలండి. ఇది మనకు కొంచెం దగ్గర పడిపోతూ ఉంటుంది. కలపటం ఆపేసామా వెంటనే అడుగంటిపోతుందండి. సో కంటిన్యూస్గా మనం ఈ రెసిపీకి అయితే కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఈ సాఫ్ట్ మైసూర్ పాక్ని మనం ఆయిల్తోనే కాదండి, నెయ్యితోటి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఫుల్ ఫ్యాట్ నెయ్యి ఎందుకు అవసరం లేదనుకునే వాళ్ళు ఇలా ఆయిల్ తోటి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్తో ప్రిపేర్ చేసుకున్న టేస్ట్ ఏం మారదండి, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలా కొంచెం దగ్గర పడిపోయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కలుపుకుంటున్నానండి. జస్ట్ మనం ఆయిల్ వేసి వెంటనే కలుపుకోవాలి, లేకపోతే అడుగంటిపోతుంది. అలా ఒక హాఫ్ మినిట్ ఆపి తర్వాత కలిపామా అది కాస్త సాఫ్ట్ కాస్త గుల్ల మైసూర్ పాక్ అయిపోతుందండి. సో మనం వెంటనే కలుపుతూ ఉండాలి. ఈ రెసిపీకి అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక ఉండాలి. ఇది లేట్గా ఓపికగా చేసుకునే రెసిపీ అండి. ఎంత ఓపికగా చేసుకున్నప్పటికీ కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎక్కడ అడుగంటకూడదు, కలపటం ఆపకూడదు అనమాట. ఇలా వెంటనే ఆయిల్ పోసుకోవాలి. మనం జస్ట్ 10 సెకండ్స్ కలిపామా ఆయిల్ అంతా పీల్చేసుకుంటుందండి ఇది. సో మరలా మనం కలిపిన తర్వాత ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మరో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా మనం ఆయిల్ వాడేటప్పుడు ఏ నూనెైనా వాడచ్చు, కానివ్వండి శనగ నూనె మాత్రం అస్సలు వాడకూడదండి. అది వాసన వస్తుంటుంది కదా. సో మనం సన్ఫ్లవర్ ఆయిల్, లైట్గా ఉండే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, ఇంకా చెప్పాలంటే పామ్ ఆయిల్ అయినా, ఇలా ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. పల్లీల నూనె మాత్రం అస్సలు వాడకూడదు. ఇప్పుడు మనం మరో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకుందాం. ఇది మనకి గట్టిగా అయ్యేంత వరకు ఉంచేసామనుకోండి గుల్ల మైసూర్ పాక్ అయిపోయిందండి. సో బీ కేర్ఫుల్ అన్నమాట. జాగ్రత్తగా చేసుకోవాల్సిన రెసిపీ. మనకి సాఫ్ట్ మైసూర్ పాక్ కదా అనుకుందాం, అందుకే మనం సాఫ్ట్గా రావాలి అంటే ఇది మీడియంలో ఉండేటట్టు మాత్రమే చూసుకోవాలి. ఆయిల్ పోసామా, వేడివేడి ఆయిల్ అయితే సరిపోతుందండి. మరీ పొగలు కక్కే ఆయిల్ అయితే మాత్రం యూస్ చేయకూడదు. ఈ రెసిపీకి పొగలు కక్కే ఆయిల్ వేసేసుకున్నామా
అది కాస్త గుల్ల మైసూర్ పాక్ అయిపోయింది. సో అంత హీట్ అవ్వాల్సిన అవసరం లేదు ఆయిల్కి. చూడండి ఎలా పైకి నురగల లెక్కన కనిపిస్తుందో. దీన్ని మనం కలుపుకుందాం. మైసూర్ పాక్ రెసిపీ పెట్టుకున్నామా చేయి ఎప్పుడు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. చూడండి ఇలా దగ్గర పడిపోతుంది. మరి కాస్త ఆయిల్ వేసుకొని కలుపుకుందాం. మనకి క్లియర్గా తెలిసిపోతుందండి ఇది మనకి ఆల్మోస్ట్ ప్రిపేర్ అవటానికి వస్తుంది అనే క్లారిటీ క్లియర్గా చూస్తేనే అర్థమైపోద్ది అన్నమాట. ఇలా మనకి బాగా దగ్గర పడేంత వరకు, మరి ముదురుగా అయితే అవ్వాల్సిన అవసరం లేదండి. ఆల్మోస్ట్ మనకి ప్రిపేర్ అయిపోయినట్టే. లాస్ట్లో మనం ఏం చేద్దామంటే మిగిలిన ఆయిల్ కూడా వేసుకొని ఒకేసారి కలిపేసుకుందామండి. ఆయిల్ అంతా ఒకేసారి వేసేసుకొని గ్యాస్ కట్టేసి దీన్ని మనం ఆయిల్ రాసిన ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి అంతా ఇలా వేసేసుకొని 1 గంట సేపు వదిలేసామా అది చక్కగా ఆరిపోద్దండి. ఆ తర్వాత ఇలా మనం పీసెస్గా కట్ చేసుకున్నా. నేనైతే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. చూడండి మన సాఫ్ట్ మైసూర్ పాక్ ప్రిపేర్ అయిపోయింది, రెడీగా ఉందండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. జస్ట్ ఎలా అంటే అలా బ్రేక్ అయిపోతుందన్నమాట. అంత సాఫ్ట్గా రెడీ అయిపోయింది. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయే రెసిపీ సాఫ్ట్ మైసూర్ పాక్ రెడీ అండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి.